ఏమైంది బామ్మగారు? మనిల్లే కదా, ఇందులో తప్పేముంది? నీ మనసుకి ఇది తప్పో కాదో తెలియదు కాని మా మనసుకు మట్టుకు మీరు మా యువరాణి వారమ్మా. మీ చేతి లాంటి పనులు చేయించడం చాలా కష్టంగా అనిపిస్తుందమ్మా మాకు. మీరెవరు చెప్పండి? మా ఆనందభైరవి అమ్మగారి ఇంటి కోడలమ్మా మీరు. మీరు మా ముందు వయసుకు చిన్నోరే గాని మీ ముందు మేము చాలా చిన్న మనుషులమమ్మా. అయ్యో, ఈ చిన్న పెద్ద తారతమ్యం ఏంటి బామ్మగారు? అయ్యో, ఇది మీరనుకుంటున్న తారతమ్యం కాదు తల్లి. ఆ పూజలందుకునే అమ్మోరి కుటుంబం ముందు చేతులెత్తి మొక్కేవాళ్లెంతో మేము అంతేనని చెప్తున్నాను తల్లి. ఎందుకు బామ్మగారు? మా అత్తగారంటే మీకు అంత గౌరవం? మాది గౌరవం కాదమ్మా, భక్తి. అమ్మగారు నిజంగానే మా ఇంటి దేవత. కావాలంటే చూడండి. దీవెనలు ఆనందమ్మకి ఉన్నాయమ్మా. ₹100 తన కష్టంతో 10 రూపాయలైనా పేదోడి ఆకలి తీర్చేదానికి పక్కన పెట్టేది. అంత గొప్ప గుణం అమ్మా మీ అత్తయ్య గారిది. అంతేకాదు చిన్నమ్మగారు, ఆ అమ్మని నమ్ముకున్న ఎవ్వరూ కూడా ఈ రోజు వరకు కష్టాల వంక గాని కన్నీళ్ల వంక గాని చూడనే లేదు. ఇయాల నేను ఈ సొంత గుటిలో బతుకుతున్నాను అంటే ఇదంతా కూడా మీ అత్తమ్మ నాకిచ్చిన భిక్షమ్మా. ఒక్క మాట చెప్పేదా చిన్నమ్మగారు? ఆనందమ్మగారు ఏదైనా ప్రేమతో మనసుకు తీసుకున్నారు అంటే ప్రాణం పెట్టైనా ఆ ప్రేమను ఎప్పటికీ బ్రతికించుకుంటారమ్మా. నువ్వు సేఫ్ కదా సమీరా? నువ్వు సేఫే కదా సమీరా? సేఫ్ గానే ఉన్నాను. ఎయిర్పోర్ట్ దారిలో ఉన్నా, టెన్షన్ ఏం లేదు. నేను సేఫే ఎయిర్పోర్ట్ దారిలో ఉన్నాను, టెన్షన్ ఏమీ లేదా? అమ్మయ్యా, నాకెందుకే సమీరా టెన్షన్? ఇప్పుడు నువ్వు దొరక్క ఆనంద భైరవి కథ పడాలి టెన్షన్. డ్రైవర్, అసలు ఇది ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారేనా? షార్ట్ కట్ మేడం, త్వరగా వెళ్ళాలన్నారు కదా. ఓకే ఓకే, త్వరగా వెళ్ళండి. మేడం, ఎయిర్పోర్ట్ వచ్చింది. మీరా? నేనే సమీరా, నేనే. ఫ్లైట్ ఎక్కి ఎగిరిపోవాల్సిన దానివి పోలీస్ స్టేషన్కి వచ్చావేంటా అని షాక్ అవుతున్నావా? ఇదేమి షాక్ సమీరా?
ఇక మీ బాధ్యత మీరే నెరవేర్చండి. రోహిత్ గారు, నేను శరణ్యని మాయం చేయడం ఏంటండి? నాకే పాపం తెలియదండి. మీ పాపపుణ్యాల సంగతి యాజ్ ఏ ఇన్స్పెక్టర్గా నేను తెలుస్తాను మేడం. నేను స్త్రీవాదిని. మిమ్మల్ని చాలా గౌరవంగా ఇంట్రాగేషన్ చేస్తాం. ప్లీజ్ మేడం, వెల్కమ్. కానిస్టేబుల్ సార్. సార్ సార్ రండమ్మా. సార్ సార్ రండి. వీళ్ళు కావాలని నన్ను ఇరికిస్తున్నారు సార్. పదండమ్మా. నా మాట నమ్మండి సార్. పదండి. ప్లీజ్ సార్. వెళ్ళండి మేడం. సార్ థ్యాంక్ యూ మిస్టర్ జెంటిల్మెన్. పాపం ఆనంద భైరవి సమీరా దొరికిపోతుందని కలలు కంటూ కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చుంది. అది ఫ్లైట్ ఎక్కి పారిపోయిందని అసలు విషయం తెలిస్తే పాపం ఏమైపోతుందో మరి. పిన్ని